అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముందు ఈ సిపిఎస్ సమస్య మీద మా భవిష్యత్తు కార్యాచరణ కంటే ముందు మీ అందరికీ ఒక విషయం తెలియజేయాలనుకుంటాను. మనకి పవర్ షేరింగ్ అంటే మనకు తెలుసు, హారిజంటల్, వెర్టికల్. వెర్టికల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్. హారిజంటల్ గవర్నమెంట్ అంటే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. ఇందులో లెజిస్లేటివ్ అంటే ఏంటి? మన స్టేట్కి వచ్చేటప్పుడు 175 మంది ఎమ్మెల్యేలు, 58 మంది ఎమ్మెల్సీలు. అలాగే సెంట్రల్కి వచ్చేటప్పటికి 545 మంది ఎంపీలు, 245 మంది ఎంపీలు లోక్సభ, రాజ్యసభ. అది లెజిస్లేటివ్. అంటే వీళ్ళ పని ఏంటి? చట్టాలు తయారు చేయడం. చట్టాలు అమలు చేసేది, పథకాలు అమలు చేసేది ఎవరు? ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక శాఖ. అంటే గవర్నరు, ముఖ్యమంత్రి, మంత్రిమండలి కలిపి వీళ్ళు ఎవరి సహకారంతో చట్టాలు, పథకాలు అమలు చేస్తారు? బ్యూరోక్రసీ అంటే మేము. అంతేనా? ఉద్యోగ ఉపాధ్యాయులమే కదా చేయాల్సింది. ఏ పథకమైనా, ఏ చట్టమైనా అమలు చేసింది అటు ప్రజలకి, ఇటు ప్రభుత్వానికి వారధిగా పనిచేసింది మేమేనా? మరి వాళ్ళకేమో 1వ తారీఖు ముందే అర్ధరాత్రి పూటే జీతాలు పడతాయి. 5 సంవత్సరాలు పనిచేస్తే పెన్షన్ వస్తుంది. మరి వాళ్ళకుండే సౌకర్యాలు మీకు తెలుసు. మరి 30 ఏళ్ళు పనిచేస్తున్నట్టు మేము జీతాల కోసమో, డిఏల కోసమో, పిఆర్సీల కోసమో, లేదా పెన్షన్ కోసమో రోడ్డులు ఎక్కే పరిస్థితి వచ్చింది. అంటే ఏ గవర్నమెంట్ అయినా ఫెయిల్ అయినట్ట, పాస్ అయినట్ట? ఫెయిల్ అయినట్టే లెక్క. ఒక ప్రభుత్వ ఉద్యోగి రోడ్డు ఎక్కాడంటే ఆ ప్రభుత్వం ఫెయిల్ అయినట్టు లెక్క. అది ఏ ప్రభుత్వం అయినా కానీ. అందుకే ప్రభుత్వాలు మారుతూనే వచ్చాయి, గుర్తుపెట్టుకోండి. 2004లో ప్రభుత్వ ఉద్యోగులే మార్చారనే విషయం మీ అందరికీ తెలుసు. 2019 అదే జరిగింది, 2024 అదే జరిగింది. రేపు భవిష్యత్తులో కూడా మాకు పెన్షన్ కానీ ఇవ్వకపోతే ఇదే జరుగుతుంది. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నాం తెలుసా? 2019లో ఒక పెద్ద ఆయన మనకి వారం రోజులు సిపిఎస్ రద్దు చేస్తానన్నారు. రద్దు మాట దేవుడెరుగు. మాకు అనేకమైన కేసులు, ఒక మోసపూరితమైనటువంటి జీపీఎస్ విధానం తీసుకురావడం జరిగింది. అంటే ముళ్ళు గుచ్చుకుందని చెప్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే ముళ్ళు తీసి మేకు గుచ్చినట్టు అయింది. ఇప్పుడు ఆ మేకు తీసి గుణపం గుచ్చడానికి సిద్ధంగా అయింది సెంట్రల్ గవర్నమెంట్. మేము ఉద్యోగులం కాదా సార్? మేము నోటిఫికేషన్ ఇస్తే ఎగ్జామ్ రాసి రాలేదా? మాదే నామినేటెడ్ పోస్టులా, రికమెండేషన్ క్యాండిడేట్లమా మేము? ఒకసారి మీరు ఆలోచించాలి, మేము కాదు. మీకు 20-30 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి పెద్దలు మీరున్నారు ఎదురుగా. మరి మేము ఎందుకు ఇబ్బంది పడాలా? మాకెందుకు ఇలా ఇబ్బందులు పెడుతున్నారు? గత ప్రభుత్వంలో ఎవరు ఉద్యమం చేసినా చేయకపోయినా ఏపీ సిపిఎస్ఏ చేసింది. అటు అనంతపురం కానీ, శ్రీకాకుళం కానీ, విజయవాడ కానీ, ఏలూరు కానీ అనేకమైన కార్యక్రమాలు చేసింది. 2023 సెప్టెంబర్ 1 కార్యక్రమానికి అడ్డు పెడితే విజయవాడలో హైకోర్టుకి వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చి చేశాం. దట్ ఈజ్ ఏపీ సిపిఎస్ఏ. 3000 మంది పైగా మా కేసులన్నా సరే ఈరోజు వెనక్కడిగా ఇట్లా ముందుకే వెళ్తున్నాం. అది ఏపీ సిపిఎస్ఏ. అంటే ఆ ప్రభుత్వంలో నిజాయితీగా ఉద్యమం చేసింది మేము. అది గుర్తుపెట్టుకోమని చెప్తున్నాం. ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి సంవత్సరం టైం అడిగారు. ఖచ్చితంగా సిపిఎస్పై సరైన నిర్ణయం తీసుకుంటామని. 1 ఇయర్ పూర్తి అయిపోయింది. అంటే వాళ్ళు ఇచ్చిన గడువు పూర్తి అయిపోయింది. మేము ఇప్పుడు గడువు ఇవ్వబోతున్నాం. ఆ గడువు ఇస్తూ ఈరోజు ఉద్యమం కూడా ప్రారంభించాం. ఈరోజు మేడే, నిన్న ప్రపంచ కార్మిక దినోత్సవం. కార్ల్ మార్క్స్ నినాదం గుర్తుపెట్టుకోండి. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నినాద స్ఫూర్తితో సిపిఎస్ ఉద్యోగులారా ఏకం కండి అనే నినాదంతో మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలు, ప్రతి జిల్లా కలెక్టర్ గారికి సిపిఎస్ రద్దు చేయాలని, కేసులు ఎత్తివేయాలని, మాకు రావాల్సిన బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ, వినతి పత్రం ఇస్తూ, అలాగే 4 లక్షల మంది ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగులు అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ ఉద్యమం వైపు లాగుతూ చేస్తున్నటువంటి కార్యక్రమం ఈరోజు 2వ రోజు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.